యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం యోబు గ్రంథంలో మనము చూస్తున్నాము. ఒక కుటుంబాన్ని ఎంత ఆశీర్వదించాడు, ఎంత ధనవంతుడు, దేవుని యందు ఎంత యథార్థంగా ఉన్నాడు, దేవుని యందు ఎంత విశ్వాసంగా ఉన్నాడు. ఈ రోజు జీవితాల్లో మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన కుటుంబాలలో మన నేపథ్యం ఎలా ఉంది, దేవుని పట్ల భయభక్తులుగా ఉన్నామా, న్యాయంగా ఉన్నామా, జనాల మధ్యలో ఎలా ఉంటున్నాము, మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి, నలుగురు మధ్యలో ఉన్నప్పుడు మన కుటుంబాలు ఎలా ఉంటున్నాయి, ఈ భూలోకమైన సంబంధంలో మరి ఈ భూలోక సంబంధమైన మనుషుల మధ్యలో మనం ఉంటుండగా మనం ప్రత్యేకపరచబడిన వారమై ఉంటున్నామా, దేవుని యందు విశ్వసించిన వారమై ఉంటున్నామా? మరి నీ కుటుంబాన్ని కూడా మరి ఆశీర్వదించే రీతిగా మరి దేవుడు నీ కొరకు నా కొరకు ఉన్నాడు కదా. మరి ఎలాంటి నిరీక్షణ నీ పట్ల ఉంది, ఎలాంటి నిరీక్షణ నీతో ఉంది? యథార్థంగా ఉన్నావా, నువ్వు న్యాయవంతంగా ఉన్నావా, నీ పిల్లలు, నీవు, నీ కుటుంబము అనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. యోబు గ్రంథము 1వ వచనం నుంచి మనం స్టార్ట్ చేద్దాం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. అతడు యథార్థమంతుడు, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, మరి 700 జతల ఎడ్లను, 700 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మామూలు మనిషి కాదండి ఈయన యోబు గారు. చాలా ధనవంతుడు. అప్పట్లోనే చాలామంది పనివారు ఉండేవారు అతని దగ్గర. చాలా 1000 గొర్రెలు, మరి 1000 ఒంటెలు, మరి అదే రీతిగా ఎడ్లు, 100 ఎడ్లు, మరి 100 ఆడగాడిదలు ఉన్నట్టుగా మనం లేఖనంలో చూస్తున్నాం. అంటే ఇంచుమించు మరి చాలా అప్పట్లోనే మరి మంచి ధనవంతుడని మనం చూస్తున్నాం. అయితే అతనికి 7 కుమారులు, మరి చూడండి ఇక్కడ 7 కుమారులు, 3 కూతుర్లై కలిగిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత ఆస్తి ఉన్నా కూడా మరి తను దేవుని యందు ఎట్లా ఉన్నాడంటే యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన చెడుతనమును విసర్జించేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మీ హృదయాల్లో, మీ గృహాలలో, మీ కుటుంబంలో ఇలాంటి వ్యక్తి ఉన్నాడా? లేదా మీరే ఇలాంటి స్వభావం కలిగి ఉన్నారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరి ఈ యొక్క యోబు గారి జీవిత చరిత్రను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు నుంచి మరి ప్రతిరోజు యోబు గారి గురించే మనం ధ్యానం చేస్తూ వీడియోలు పెట్టడం జరుగుతుంది. చూసేవారు చూసి మరి మీకు తెలిసినది కామెంట్ చేయమని కోరుకుంటున్నాను. అదే రీతిగా లేఖ భాగంలోకి వెళ్తే మరి ఈ యోబు గారు ఊజ దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండే. అతడు యథార్థవంతుడు. చూడండి, యథార్థవంతుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించువాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలుండిరి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతానం కూడా 7 మంది, మరి అమ్మాయిలు మాత్రం 3 అని చూపిస్తున్నారు ఇక్కడ. మరి ఎందుకు యోబు గారిని ఏర్పరచుకున్నాడు దేవుడు? ఎందుకు ప్రత్యేకంగా ఈ ఊజు దేశమంతటా యోబు అనే ఒక మనుష్యుడు ఉన్నాడు? ఎందుకు ఈ ఊజు దేశమందు వేరే మనిషి ఎవరు లేరా? చూసుకుందాం మనం. వేరే మనుషులు ఎవరు లేరా? ఇప్పుడు హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో చాలామంది ఉన్నారు కదా.
మరి దాంట్లోనే ఈ మనము ఉదాహరణకి యోబు గారినే పెట్టుకుందాం. హైదరాబాద్లో ఇప్పుడు హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, కానీ హైదరాబాద్లో చాలామంది ఉన్నా కూడా యోబు గారిని ఎందుకు పెట్టుకున్నారు? ఇప్పుడు ఊజు దేశాన్ని తీసేసి హైదరాబాద్ పెట్టుకున్నాం. మరి ఈ హైదరాబాద్లోనే యోబు గారిని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అనేది మనము ఆలోచన చేయాలి. ఎందుకంటే ఆయన యథార్థవంతుడిగా, న్యాయవంతుడిగా, దేవుని యందు భయభక్తులు గలవాడై ఉంటున్నాడు. ప్రేమ దేవుని బిళ్ళారా, అందుకని ఎంతమంది ఉన్నా కూడా అతన్ని ఏర్పరచుకొని తనతో మరి తనకు కలిగిన జీవితాన్ని మన ముందుకు తీసుకొచ్చాడు. ఈ గ్రంథం ద్వారా, యోబు గ్రంథం ద్వారా మనం ఈ గ్రంథం చదివినట్టయితే మన కుటుంబాలు ఎలా కట్టుకోవాలి, మన కుటుంబాలు ఎలా నిలుపుకోవాలి, మన కుటుంబాల్లో ఎలా యథార్థంగా ఉండాలి, మన పిల్లలకి ఏ విధంగా నేర్పించుకోవాలి, మనం ఎలా యథార్థంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా ఉండాలి. వస్తాయి, ఆపదలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, తట్టుకొని నిలబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన దేవుని నమ్మినప్పుడు మీకు చాలా నిందలు వస్తాయి, చాలా అవమానాలు పాలవుతారు. ఎందుకంటే దేవాది దేవుణ్ణి మరి హింసించారు, అవమానించారు, దూషించారు. ఆయన అంటాడు, సమస్త భారము మోసుచున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేస్తాను. చూడండి ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన మనకు విశ్రాంతి కలగచేయడానికి వస్తాడు. తను మరి ఈ యథార్థవంతుడి జీవితంలో మరి విశ్రాంతి కలగజేశాడా, మరి ఆ యొక్క ధనవంతుడి కుటుంబాన్ని ఏ రీతిగా ముందడుగు తీసుకువెళ్ళాడా అనే విషయాలను మనము డిస్కషన్ చేయాలంటే మరి ఇంకా కొంచెం కిందికి లేఖన భాగంలోకి వెళ్దాం. బహుమంది పనివారు అతనికి ఆసక్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడునప్పుడు తమ ముగ్గురు ఆడబిడ్డలతో తోడ బుట్టువులను తమతో కలిసిన అన్నపానములు పుచ్చుకొన వలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. వారి వారి విందునములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసిరేమో, హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేసి ఉండెను. చూడండి ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ చూస్తున్నాం మనము యోబు గారి కుమారులు, అతని కుటుంబము ఆ యొక్క వంతుల చొప్పున ఆ యొక్క కుమారి ఇంటిలలో కుమారులు ఉన్నారు కదా, వారి ఇంటిలలో ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఒక ఇంటిలో కూడుకొని మరి భోజనం భుజించుటకు మరి వారు వంతులు వేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే వంతులు వేసిన సమయంలో తన తోటి చెల్లెండ్లు, ఆ సహోదరినీలు కూడా పిలవడం జరిగింది. వారు కూర్చొని అన్నపానములు చేస్తుండగా అప్పుడు యోబు తన కుమారులు పాపము చేసిరేమో హృదయములో అనుకొని, ఎవరి హృదయంలో? కుమారుల హృదయంలో వీళ్ళు చెడుతనము మరి పాపము చేసిరేమో అని చెప్పేసి తన హృదయంలో తను అనుకున్నాడు. అయ్యో, నా పిల్లలు దేవుని యందు భయభక్తులుగా లేరేమో, పాపము చేస్తున్నారేమో, అయ్యో నేనేం చేయాలి, మరి ఏం చేయాలని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే, హృదయంలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను.
అరుణోదయం. ప్రేమ దేవుని పిల్లలు, అరుణోదయము, ఉదయకాలం. అరుణోదయం అంటే ఉదయకాలము. ఉదయకాలంలో లేచి, అరుణోదయమున లేచి వారు దేవుని హృదయంలో దేవుని గురించి దూషించరేమో, దేవుని అవమానించరేమో, దేవుని యందు భయభక్తులుగా లేరేమో, దేవుని విశ్వసిస్తలేరేమో అని చెప్పేసి తాను యోబు తనను తాను ఆలోచించుకొని తన మనసులో అనుకొని మరి వేకువజామునే అంటే అరుణోదయముకు లేచి వారిలో ఒకనిని నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. ఒక్కొక్కరి నిమిత్తము మరి దహన బలిని, అంటే చాలా ధనవంతుడు కదా, చాలా వేల గొర్రెలు, వేల ఒంటెలు, 100 ఎడ్లు, 100 ఆవులు ఉన్నాయి కదా. అందుకని చెప్పేసి ఆయన 7 కుమారులకు 7 మరి ఆ యొక్క దహన బలులు అర్పించి సమర్పించుచు వచ్చెను. దహన బలులు ఒక్కొక్క నిమిత్తము దహన బలి సమర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. హల్లెలూయా. చూడండి, పిల్లల పట్ల ఎంత శ్రద్ధగా ఉన్నాడో. మరి నా పిల్లలు దేవుని అర్థం చేసుకుంటలేరేమో, మరి నా పిల్లలు దేవుని యందు హృదయంలో దూషిస్తున్నారేమో, నా పిల్లలు హృదయంలో దేవుని చెడు మాటలు అంటున్నారేమో, చెడు ఆలోచన చేస్తున్నారేమో అని చెప్పేసి తనను తాను అనుకొని తన మనసులో ఆ యొక్క యోబు గారు మరి ఒకరి నిమిత్తం ఒకరికి మరి ఒక్కొక్కరికి దహన బలిగా మరి 7 మందికి 7 దహన బలులు అర్పించాడు మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రేమ దేవుని పిల్లరా, ఆలోచించాలి మనం. ఈయన చేసిన మరి ఊజు దేశం అంతటా యోబు గారు ఒక మనుషుడు అంత యథార్థంగా ఉన్నాడు. ప్రేమ దేవుని పిల్లరా, తన పిల్లలను మరి తన కుటుంబాన్ని మరి తన యావదాస్తిని మరి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యథార్థంగా ఉన్నాడు కదా. తన గృహం చుట్టూ కంచె వేసి కాపాడాడు కదా. తన పిల్లల చుట్టూ కంచె వేసి కాపాడాడు దేవుడు. ఎట్లా చెప్తున్నావు అంటే ఆయన చేసేవాడు దేవుడు. మనకు లేనిది మనకిచ్చేవాడు దేవుడు. మన దగ్గర నుంచి తీసుకెళ్ళేవాడు దేవుడే. ఇచ్చేవాడు ఆయనే, తీసుకెళ్ళేవాడు ఆయనే. అయితే మనం ఈ యొక్క యోబు గారి సిరీస్లో మనం ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ 1వ వచనం నుంచి 1వ అధ్యాయము 5వ వచనం దాకా మనం తెలుసుకున్నది ఏంటంటే యోబు ఆ దేశం అంతటా అత్యంత ధనవంతుడిగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అత్యంత ధనవంతుడిగా మనం చూస్తున్నాము. వారి కుటుంబాన్ని, వారికున్న యావదాసిని దేవుడు ఆశీర్వదించాడు. మరి ఆశీర్వదించి ఆ యొక్క కుమారులను 7 కుమారులను మరి 2 కుమార్తెలు 3 కుమార్తెలను ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ప్రియమైన దేవుని, అంతమంది అన్ని వేల కుటుంబాలలో యోబు గారిని ఎందుకు ప్రత్యేకంగా ఎన్నుకున్నాడంటే దేవుడు మన హృదయాలను చూస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, నీ తలంపులను చూస్తున్నాడు, నీ ఆలోచనలు చూస్తున్నాడు. తను అడిగింది నీ యథార్థ హృదయంలో తనకు చోటిమ్మని అడుగుతున్నాడు. ప్రేమ దేవుని పిల్లరా, మీరు దేవునికి చోటు ఇచ్చినట్టయితే తను హృదయంలో ఉండి మీరు చేసే ప్రతి పనిని నాయన చెడుతనమును విసర్జించేవారిగా, చెడు విషయాలను వినేయకుండా మరి నాయన చెడు ఆలోచనలు రానియకుండానట్లుగా తను తీసివేస్తాడు. మంచి ఆలోచనలు, మంచి ఆ యొక్క చూపును, మంచి ఆరోగ్యమును మీకు అందజేస్తాడు. సమస్తము ఆయనే ఉన్నాడు. సృష్టి ఆరంభం నుంచి మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే అని సెలవిస్తుంది లేఖనం. ప్రేమ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. మన యోబు గ్రంథంలో మనము 1వ వచనం నుంచి 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం దాకా మనం ధ్యానం చేసుకున్నాం. మరి ఈ విషయాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మరలా మీరు చదువుకొని రోజు లేఖనాలు చదివినట్టయితే మరి మనము మరి దేవుని యందు మన కుటుంబము, మన యొక్క బలిపీఠం కట్టుకోవాలని, మరి అందరూ మారు మనసు పొంది రక్షణలో నడవాలని కోరుకుంటూ మరి ఉదయకాల సమయం మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దీవించబడాలని ప్రభు పేరిట కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. మహిమగల రాజా, నీకే వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. అయా ఈ ఉదయకాల సమయంలోనైనా యోబు గ్రంథము 1వ అధ్యాయం నుంచి 1వ వచనం నుంచి 5వ వచనం దాకా నాయన మీరు మాట్లాడిన విషయాలను బట్టి నీకు వందనము తండ్రి. నాయన తండ్రి ప్రభువా, మరి యొక్క
కుమారులు మరి వీడియో చూస్తున్న ప్రతి కుమారుణ్ణి కుమార్తెని దర్శించిన ఆయన యోబు గ్రంథం గురించి నాయన మరి అనేక విషయాలు వాళ్ళు తెలుసుకునేలాగున మరి విన్నవారు మరి చూసిన వారికి మరి ఈ యొక్క వాక్యము వారిలో హృదయంలో నీరు కట్టి ఫలించి వారి కుటుంబాలు మరి ఆశీర్వాదాలు నింపాలని కోరుకుంటూ ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన జ్ఞాపం చేసుకొని సమస్యను నీ చేతులకు అప్పచెప్పుకుంటూ వారి కుటుంబాల్లో శాంతి సమాధానం దయచేయండి. మరి మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారిని నాయన, పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని, మరి శుభకార్యాలు చేసేవారిని, మరి షాప్ ఓపెనింగ్లు చేసేవారిని ప్రతి ఒక్కరికి నీ యొక్క ఆశీర్వాదాలు అనుగ్రహించమని కోరుకుంటూ ఈ ఉదయకాల సమయంలో నీ నామాన్ని సుమానామాన్ని తగ్గించుకుంటూ నజరేడైన యేసు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ వీడియో చూసిన వారందరికీ వందనాలు. మరి నచ్చినట్టయితే వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నాను. వందనాలు.